గాజువాక 86వ వార్డు రాజీవ్ నగర్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. స్థానిక వార్డు అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అన్ని వార్డులలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కేవలం 86వ వార్డులోనే 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే సుమారు 20 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక వార్డులో గల రాసాలమ్మ కాలనీ, విశ్వ బ్రాహ్మణ సంఘం నుండి కొత్త రాసాలమ్మ కాలనీ మరియు పెద్దయాతపాలెం నుండి సుమారు 50 మంది ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సమక్షంలో నూతనంగా పార్టీలో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదరాజ్ శ్రీనివాస్, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్, నాయకులు జగదీష్, రమేష్, గణపతి, నాగార్జున, వెంకటేష్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది మన అందరికీ తెలియజేయాలి. నిజమైనటువంటి లబ్ధివాడు అమాయకుడు, ఏమి తెలియనటువంటి వాడు బాబు ఆ కార్డు పెట్టుకొని తిరుగుతాడు, బాబు నాకు కొంచెం హెల్ప్ చేయి బాబు అని. ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక భారం, ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు కూడా అందరూ గమనించాలి. ఈరోజు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలన సాగిస్తున్నారు కనుకనే, ఆయనకు అనుభవం ఉంది కనుకనే ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే టైంకి ఎంప్లాయీస్కి జీతాలు వేస్తున్నాం, పెన్షన్ ఫస్ట్ తారీఖునే ఇస్తున్నాం. అలాగే అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా తీసుకెళ్తున్నాం. అలాగే ఆదాయం ఎలా పెంచుకోవాలి, ఎవరైనా సరే సంక్షేమం చేశారంటే ఆదాయ వనరులు రావాలి. ఈరోజు ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు తేడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు తేడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంకోవైపు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి అంతా చేయడానికి వారు కృషి చేస్తున్నారు. యువ నాయకులు లోకేష్ గారు ఆ విదేశాలు వెళ్ళి వాళ్ళు కూడా పెట్టుబడులు ఎలాగ మన రాష్ట్రానికి రావాలని చూస్తున్నారు. కేంద్రం నుంచి మనకు ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ని ఎలా కాపాడాలని చెప్పేసి కేంద్రం ఒక సహకారం తీసుకుంటున్నాం. ఇలాగా అందరూ 4 వైపులా కూటమి నాయకులు కష్టపడుతున్నారు కనుకనే ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, అలాగే సంపద సృష్టిని కూడా సమపాలన ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు ఒక విషయం, అరే రేపు వచ్చేటువంటి ఇంకోటి ఇంకా ఎక్కువ ఇస్తాడు, వాళ్ళు వేస్తే ఓట్లు పోయే కదా అని 2019లో చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేయొద్దు. 2019లో చేసేటువంటి పొరపాటు 2029లో కానీ పొరపాటు చేస్తే రేపు మన భవిష్యత్తు అంటే మన పిల్లల యొక్క జీవితాలు అధోగతి పాలు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చాలా మంది గమనించాలని చెప్పి తెలియజేస్తాను. అందుకే ప్రతి ఒక్కరు కూడా 2029 దృష్టిలో పెట్టుకొని ముందుకు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఉట్టిబాట్లు అనుకోగలరు, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అధికారం ఉందామని అనుకుంటున్నారేమో. ఇది అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో ఉండడమే కూటమి పార్టీ యొక్క నాయకుల యొక్క పాత్ర, వాళ్ళ యొక్క ఆలోచనను కూడా తెలియజేస్తున్నాం. మేము గత 5 సంవత్సరాలు అధికారంలో లేవు, అయినా మేము పోరాటాలు చేస్తాం. స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం, స్టీల్ ప్లాంట్ కోసం కాపాడడం, స్టీల్ ప్లాంట్ డబ్బులు తెచ్చాం. గత ప్రభుత్వం అయితే కేవలం అమ్మేదాం అనుకున్నారు, దాన్ని ఎలాగవుతాగా దాని ప్రొడక్షన్ డౌన్ చేసి లాస్లో చూపించి 7,000 కోట్లు గత 5 సంవత్సరాలు లాస్ చూపించి అమ్మేయడానికి ప్రయత్నం చేశారు, కమిషన్ కొట్టడానికి ప్రయత్నం చేశారు. గంగవరం పోర్టుని ఏ విధంగా అయితే అమ్మారు ఆ విధంగా. కానీ మేము అధికారంకి వచ్చిన అధికారం లేకపోయినా సరే ఆ ప్లాంట్ పరిరక్షణలో మా పాత్ర చాలా కీలకంగా ఉంది. కేవలం పోరాటమే కాదు, దాన్ని పరిరక్షించడానికి కోసం సుమారు 14,440 కోట్లు తీసుకొచ్చి పెట్టాం. అక్కడ స్టేట్ గవర్నమెంట్లో 2,600 కోట్లు తీసుకొచ్చాం. అహర్నిశలు అక్కడ ఏమైనా సరే కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలాగే నిర్వాసితుల పక్షాన ఇంకా ఏ విధంగా న్యాయం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. కనుకనే మీరు ఇది 2029 దృష్టిలో పెట్టుకోండి. మాకు ఖచ్చితంగా అభివృద్ధి జయంగా 2019 నాటికి ఎన్ని ప్రాజెక్టులు అయిపోయి పోలవరం పూర్తయి ఉంటే సుమారు 2023 టీఎంసీ వాటర్ ఇక్కడికి వచ్చింది. వర్షం పడినా పడకపోయినా మనకు పుష్కలంగా వాటర్ ఉండేదే. మేము ఈరోజు చెప్పాం, వాళ్ళు ఎన్ని రేట్లు ఇచ్చారు. పోలవరం 21 కంప్లీట్ చేస్తాం, 22 కంప్లీట్ చేస్తాం, 23 కంప్లీట్ చేస్తాం, 24 వచ్చాక మా వల్ల కాదన్నారు. మేము ఈరోజు డేట్ ఇచ్చాం, 2027కి పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేస్తాం. ఎర్రబస్సు రాని దగ్గరికి ఎయిర్ బస్ ఎందుకు అన్నారు, భోగాపురం. ఈరోజు వచ్చి మేమే భోగాపురం కట్టించాం, మేమే భోగాపురం కట్టిస్తాం. ఆ రోజు 2015 నాటికి ఎక్విజిషన్ స్టార్ట్ చేసాం. ఆ రోజు కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రులుగా రామ్మోహన్ గారు ఉన్నారు.
అశోక్ గజపతి గారు ఉన్నారు, ఈరోజు కింజరపు రామ్మోహన్ గారు ఉన్నారు. ఎక్విజర్ 2019 ఫిబ్రవరి నాటికి మేము ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసాం. మళ్ళీ 5 సంవత్సరాలు వాళ్ళు ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళు అలాగా తాస్కారం చేసి వదిలేసి మళ్ళీ 2 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని చెప్పాం, పూర్తి చేసాం. ఈరోజు మనకు స్థాయికి తగ్గట్టుగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇది మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా కానీ అభివృద్ధి జరగల. సార్ ప్రమాణ స్వీకారం దిగి గాజువాగా అడుగు పెట్టేటప్పటికి స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి, నాకే పదవులు అక్కర్లేదు, స్టీల్ ప్లాంట్ మంత్రి అక్కర్లేదు, రాష్ట్ర అధ్యక్షులు కూడా పార్టీని అడగల, నాకు స్టీల్ ప్లాంట్ ఒక్కడ కాపాడితే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ వాళ్ళ బాధలు తెలిసినండి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరారదీసి ప్లాంట్ను కాపాడారు, అధికారం వచ్చినాక 1000 కోట్లు తెచ్చి కాపాడారు. అటువంటి అభివృద్ధి ప్రధాన మీద కూడా కొంతమంది స్టీల్ ప్లాంట్ కుమార నాయకులు విమర్శలు చేసినప్పుడు మన వాటితో పాటు గాజువాకలో ఉన్న నాయకులందరూ తిప్పు కొట్టవలసిన పరిస్థితి ఫ్యూచర్ లో ఉంటుంది. ఎందుకంటే ఎంత అభివృద్ధి చేసి స్టీల్ ప్లాంట్ గురించి అవేర్నెస్ లో, గంగవరం పోర్టు గురించి నిర్వాసితుల గురించి పోరాటం చేసిన ఏకైక నాయకుడు గాజువాక చరిత్రలో లిఖించదగిన నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు.